శ్రీస శ్రీ సేనాపతి సటరివు నాథముని పుండరీకాక్షన్. ఈ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే శ్రీస విష్ణువు, శ్రీ లక్ష్మీదేవి, సేనాపతి విశ్వక్షేణుడు అని అర్థం. అంటే శ్రీ లక్ష్మీదేవి తర్వాత స్థానం విశ్వక్షేణుడిదే కదా. వరుణుని అనుగ్రహంతో భద్రుడు సువర్చలకు జన్మించాడు విశ్వక్షేణుడు. ఈయన వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సర్వసేన నాయకుడు. సర్వ విజ్ఞాల నివారణకు సర్వవిజ్ఞ నివారకుడైన విశ్వక్షేణుని కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పూజిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో వినాయకుని పూజనే విశ్వక్షేణ పూజగా భావిస్తారు. శైవ వైష్ణవ మతాల విభేదాల వలనే ఈ సాంప్రదాయం ఏర్పడిందని కొంతమంది చెబుతుంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.